చేశారు. ఈ రిజెక్ట్ అయినటువంటి సందర్భంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ టైంలో వార్తలు వచ్చినాయి పేపర్లలో, టీవీలో, నెయ్యి కొరత అవుతుంది, ఇబ్బంది అవుతుంది, రిజెక్ట్ చేయడంతో కొత్తది రాక ఇబ్బంది అవుతుందని. దాని మీద ట్రస్ట్ బోర్డు సమీక్షించినప్పుడు అధికారులు ఓ ప్రపోజల్ పెట్టారు, చిన్న చిన్న డైరీల నుంచి కూడా తీసుకుందామండి అని. అందులో భాగంగా తీర్మానం పెట్టారు, తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో ఆ డైరీలు ఏమైనా లంచాలు ఇచ్చినట్టు ఏమైనా ఉంటే చూపెట్టు నువ్వు. సార్ ఇప్పుడు అవే డైరీలా సార్? ఇప్పుడు డైరీలు మారినాయి. అయ్యే డైరీలు అంటే అడిదిప్పి ఇడిదిప్పు ఉంటాయి, అంత మించేం లేదు. పేర్లు మార్చుకుని నడుపుతూ ఉంటారు. ఇప్పుడు బోలేబాబా అది అంతకుముందు హర్ష డైరీ అని ఉండేది, దాన్ని బ్యాన్ పెడితే బోలేబాబా డైరీ అయింది. అంత మించేం లేదు, పేర్లు మార్చుకుని వాళ్ళే చేసేది వ్యాపారం అక్కడ. ఇప్పుడు చంద్రబాబు గారు దీన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్లిపోయారు? 11 గుళ్ళల్లో దొరికి ఇట్లున్నట్టు. అసలు వాళ్ళు అన్ని గుళ్ళల్లో ఎతకండి, మీరు అన్ని గుళ్ళల్లో నెయ్యి చెక్ చేయండి, ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించండి. అన్ని గుళ్ళల్లో నెయ్యి, అన్ని గుళ్ళల్లో నెయ్యి ఎన్డీడీబీ ల్యాబ్ పంపించండి ఇవాల్టిది. అంటే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పు జరిగింది, కెమికల్ నెయ్యిలు వాడేశారు, ఓకే, మనం అందరం ఆ కెమికల్ తో కూడిన లడ్డూలు తినేసాం. ఇప్పుడు నేను ఒక శ్రీవారి భక్తుడిగా నాకు ఈ రాజకీయాలు, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి అన్ని నాకు అనవసరం. ఇప్పుడు నేను తిరుమలకి వెళ్ళి ఈ రోజు నేను తినే లడ్డు అది కెమికల్ తో కూడిన లడ్డువా, లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో మంచి నాణ్యతతో కూడిన నెయ్యితో తయారు చేసిన లడ్డు నేను తిన్నాను అని ఒక శ్రీవారి భక్తుడికి నాకు ఇచ్చే గ్యారంటీ వీళ్ళు ఇప్పుడు ఏమన్నా చేయగలుగుతారా రేపు? ఇప్పుడు చేసేసారు కదా ఇప్పుడు వీళ్ళు అద్భుతమైన లడ్డు ఇస్తున్నారు, ఇంత ముందు కంటే కూడా క్వాలిటీగా. ఇప్పుడు లడ్డు తినే ప్రతి ఒక్కడికి కూడా గతంలో జగన్ దుర్మార్గుడని వాళ్ళ సైకలాజికల్ గా గుర్తు చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు 4,000 రూపాయలు పెట్టి నెయ్యి కొని లడ్డు తయారు చేస్తున్నారా? లేదు 400 పెట్టినో 410 రూపాయలు పెట్టినో కొంటున్నట్టున్నారు. కాబట్టి అంటున్నారు కదా సార్, ఆ రేటుకి రాదని నెయ్యి. అదే మరి చెప్పేది, అదే కదా సమస్య. మరి వీళ్ళు ఏ కెమికల్ కలుపుతున్నారు మనకి తెలియదు. రేపొద్దున జగన్ వచ్చాక కూడా మళ్ళీ ఇదే ల్యాబ్ పంపించి ఈ 5 ఏళ్ళ లడ్డూల్ని చెక్ చేయిస్తారు. బేసిక్ గా 2 కాన్సెప్ట్లు అండి. ఒకటి, నెయ్యి అనేది బై ప్రొడక్ట్ డైరీలకి, అంతే, అందువల్ల తక్కువకి ఇవ్వచ్చు. బై ప్రొడక్ట్ అంటే ఏంటి? పాల డైరీ వాడు నెయ్యి ఇస్తాడు, అంతే, పాలు కొనడం అనేటటువంటిది, పాలు అమ్మడం అనేది